వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ విత్ మీ. నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, నా వీడియోస్ చూస్తున్నందుకు. అదేవిధంగా పాత వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చూసేవాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఈరోజు మీరు ఆల్రెడీ తమిళ చూసారు కదా, 10 ఏళ్ళు ఈపీఎఫ్లో డబ్బు జమ చేస్తే వడ్డీ ఎంత. ఇప్పుడు దాని గురించి కొన్ని చిన్న డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. సో స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో, మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు నేను. సో చూద్దాం. మరి మీకు అందరికీ తెలుసు ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ గురించి అందరికీ తెలుసు అనుకుంటా. ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. అయితే ప్రైవేట్లో కానీ గవర్నమెంట్లో కానీ ఎన్నైనా ఎంప్లాయీస్ చేస్తూ ఉంటారు కదా, జాబ్ చేసే వాళ్ళు. వాళ్ళకు ఈపీఎఫ్ అనేది ఒకటి ఐడియా ఉంటుంది, యూఏఎన్ నెంబర్ ఉంటుంది దాన్ని. సో అందులో వీళ్ళు చేసిన శాలరీ మొత్తం నుంచి కొంచెం వాళ్ళు అందులో జమ చేస్తారు. వీళ్ళు ఎంతైతే జమ చేస్తారో దానికి అంతే పర్సంటేజ్లో కూడా ఈపీఎఫ్ కూడా జమ చేస్తారు అనమాట. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలా అనేది. 10 ఏళ్ళు ఈపీఎఫ్లో డబ్బు జమ చేస్తే వడ్డీ ఎంత వస్తుందో మీకు తెలుసా? ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. పిఎఫ్ అనేది ఈపీఎఫ్ ప్రారంభించినటువంటి పదవి విరమణ పథకం. దేశవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు జీతం నుంచి కొంత పిఎఫ్లో జమ అవుతుంది. చాలామంది దేశం మొత్తంలో ప్రైవేట్ కానీ గవర్నమెంట్లో కానీ పనిచేస్తున్న ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నది పిఎఫ్ అనేది కొంచెం అమౌంట్ అనేది ఇందులో జమ చేస్తారు. సో అంతే పర్సంటేజ్లో ఈ ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ కూడా జమ చేస్తుంది. అయితేనా అందులో ఈపీఎఫ్ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఈపీఎఫ్ ద్వారా ప్రైవేట్ కంపెనీలో చేసే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇందులో జమ చేస్తారు అనమాట పిఎఫ్ అమౌంట్. సో అలాంటప్పుడు వీళ్ళు ఎంత పర్సెంటేజ్లో జమ చేస్తారో అంతే పర్సెంటేజ్లో వీళ్ళకు ఈపీఎఫ్ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉన్నప్పటికీ ముఖ్యంగా ప్రైవేట్ రంగం పనిచేసే వాళ్ళకి చాలా బెనిఫిట్. ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు వర్క్ చేసిన కాబట్టి పిఎఫ్ యొక్క బెనిఫిట్ నాకు కూడా తెలుసు. చాలా మందికి ఉపయోగపడుతుంది, దీని ప్రయోజనం కూడా చాలా వరకు ఉంటుంది. వీళ్ళు ఈ సాలరీ నుంచి ఎంతైతే జమ చేస్తారో అంత పర్సెంటేజ్లో కూడా ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ కూడా జమ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. మరి పిఎఫ్ ఖాతా ఈపీఎఫ్ ద్వారా నిర్వహిస్తారు. దానికి సంబంధించిన నియమాలు, నిబంధనలు కూడా సంస్థలచే రూపొందిస్తారు. వీళ్ళకు పిఎఫ్ ఖాతా ఉంటుంది, అది ఈపీఎఫ్ ఆర్గనైజేషన్లో ఉంటుంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఉంటాయి. ఈ ఖాతాను ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ అనేది రూపొందిస్తూ ఉంటారు, సంస్థల చేత రూపొందిస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఉద్యోగులు పదవి విరమణ తర్వాత పిఎఫ్ ద్వారా పెన్షన్ పొందుతారు. దీంతో పాటు అవసరాన్ని బట్టి పిఎఫ్ నుంచి విత్డ్రాలు అంటే నిధులు కూడా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. దీన్ని ఏంటంటే అడ్వాన్స్ అంటారు. అడ్వాన్స్ తీసుకోవచ్చు పిఎఫ్లో కూడా, మొత్తం విత్డ్రా చేయకుండా అడ్వాన్స్ తీసుకోవచ్చు అనమాట. సో అలాంటి బెనిఫిట్ కూడా మనకి ఈపీఎఫ్ఓలో ఉంటుంది అనమాట. అది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అనమాట. అంటే అవసరాన్ని బట్టి కూడా మనం అడ్వాన్స్ తీసుకోవచ్చు, అదొకటి టోటల్గా క్లోజ్ చేయకుండా. మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నప్పుడు మీ ప్రాథమిక జీతంలో 12% మీ పిఎఫ్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మీరు ఎక్కడైనా పనిచేస్తున్నా కానీ జనరల్గా మీకు వచ్చే శాలరీ పర్సంటేజ్లో 12% కంపల్సరీ పిఎఫ్లో జమ చేస్తుంది అనమాట. ఓకేనా, కంపల్సరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12,000 అనుకుందాం జీతం, 12,000కి 12% 1,200 ఇట్లా జమ చేస్తూ ఉంటారు. సో ఆ బేస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ చెప్పిన అట్లా ఉంటుంది అనమాట. పర్సంటేజ్ బట్టి మీ పిఎఫ్ ఖాతాలో జమ చేస్తూ ఉంటారు. అంత పర్సంటేజ్లో కూడా ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ కూడా జమ చేస్తూ ఉంటుంది మీకు ఆల్టర్నేట్గా. అదే సమయంలో కంపెనీ తన తరపున 12% మాత్రమే డిపాజిట్ చేస్తుంది. ఇందులో కొంత పెన్షన్ కోసం జమ అవుతుంది. ఇందులో పర్సంటేజ్ 12% నేను చెప్పిన ఈపీఎఫ్లో కూడా జమ చేస్తుంది. ఇందులో మీకు పెన్షన్ కోసం కూడా అందులో జమ చేస్తుంది అనమాట. సపరేట్గా పెన్షన్కి ఇంత, మీ ఖాతాకి ఇంత వస్తుంది. పెన్షన్కి ఏంటంటే మీరు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఈ పెన్షన్ అమౌంట్ కూడా ఎట్ ఏ టైం తీసుకోవడానికి అది కూడా జమ చేస్తూ ఉంటుంది ఈపీఎఫ్ ఆర్గనైజేషన్. 10 ఏళ్లలో పిఎఫ్ ఖాతాలో ఎంత డబ్బు జమ అవుతుంది అనేది మనం పనిచేస్తున్న ఉద్యోగి ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉంటుంది. సో దీని మీద ఇంట్రెస్ట్ ఎంత ఉంటుంది, వడ్డీ ఎంత ఇస్తూ ఉంటే మీకు వచ్చే సాలరీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీకు వచ్చే సాలరీ మీద వాళ్ళు కట్ చేస్తారు కాబట్టి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత సాలరీ వస్తే దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళు పర్సంటేజ్ కట్ చేస్తూ ఉంటారు. దానికి అంతే పర్సంటేజ్లో కూడా ఈపీఎఫ్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా మీకు జమ చేస్తూ ఉంటారు. సో ఇది రెండింటి మీద మొత్తం మీకు ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. సో ఇది మెయిన్ అనమాట. ఈపీఎఫ్ వాళ్ళకి అయితే చాలా ప్రయోజనాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఇందులో ఎవరికి అకౌంట్ ఉన్నా ఖాతా ఉన్నా సో వాళ్ళకైతే ఈక్వల్గా ఉంటుంది.
ప్రస్తుతం ప్రభుత్వం ఒక సంవత్సరంలో పిఎఫ్పై 8.25 వడ్డీని అందిస్తుంది. అంటే 8.25% మనకు వడ్డీ ఇస్తుంది ఈపీఎఫ్ ఒక సంవత్సరంలో. మనం ఉద్యోగం వదిలిన తర్వాత మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు. సో మనం ఒకవేళ ఉద్యోగం మానేసినాం అనుకోండి, రిజైన్ చేసి, మొత్తం టోటల్ అమౌంట్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఆ బెనిఫిట్ కూడా మనకి ఈపీఎఫ్లో ఉంటుంది. ఈపీఎఫ్ ద్వారా అయితే కంపల్సరీ ప్రతి ఒక్క ప్రైవేట్ ఎంప్లాయీకి అయితే 100% బెనిఫిట్ అయ్యేది. ఎందుకంటే వీళ్ళు అప్పుడప్పుడు అలాంటి పర్సంటేజ్ కట్ చేస్తూ ఉంటారు, జమ చేస్తూ ఉంటారు. అంతే పర్సంటేజ్లో ఈపీఎఫ్ కూడా జమ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది. వాళ్ళు జమ చేసేది కొంచెం పెన్షన్ కింద అవుతుంది, కొంచెం వీళ్ళ దాంట్లో యాడ్ అవుతుంది. సో ఇది మెయిన్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకైతే వీళ్ళు ఇచ్చేటువంటి పర్సంటేజ్ ఎంత 8.25% వడ్డీ అయితే ఇస్తారు సంవత్సరం, గుర్తుపెట్టుకోండి టోటల్ అమౌంట్ మీద. అది సో అర్థమైంది అనుకుంటున్నాను. మా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటే వ్యూయర్స్ ఉన్నారో చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే కంపల్సరీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అర్థం అవుతుంది. అందుకని నేను ఆల్రెడీ చేసిన, నాకు కూడా తెలుసు పిఎఫ్ వల్ల ఎంత యూజ్ ఉంటుంది, ఎంత బెనిఫిట్స్ అనేది. సో ఇందులో ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను అది కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.